హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఒక రెండు అప్డేట్స్ ఉన్నాయండి. ఇందులో ఒకటి అఫీషియల్ న్యూస్ అండి, మరొకటి అన్అఫీషియల్ న్యూస్ అండి. ముందుగా మనము అఫీషియల్ న్యూస్ గురించి తెలుసుకుందామండి. ఆ అఫీషియల్ న్యూస్ ఏంటంటే, మన పాఠశాల విద్యాశాఖ రిజెక్టెడ్ లిస్టును రిలీజ్ చేయడం జరిగిందండి. ఏపీడిఎస్సి 2025 కాల్ లెటర్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి కొంతమంది అభ్యర్థుల యొక్క అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేస్తూ వివరంగా 65 పేజీల పీడిఎఫ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ యొక్క లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసి ఒక్కసారి వెరిఫై చేసుకోవచ్చండి. మొత్తం 1928 మంది అభ్యర్థులు రిజెక్ట్ చేయడం జరిగిందండి, రకరకాల కారణాలతో. ఎక్కువ కారణం వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై కాకపోవడం అనేది ఎక్కువ మందికి రీజన్గా ఉందండి. కొంతమంది టెట్ మార్క్స్ ఏమో సబ్మిట్ చేయలేదని, కొంతమంది డెడ్ లైన్ నాటికి క్వాలిఫికేషన్ లేదని, కొంతమందికి సర్టిఫికేట్లో మీడియం మెన్షన్ చేయలేదని, ఇలా రకరకాల కారణాలతో 1928 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేయడం జరిగిందండి. అదే అండి అఫీషియల్ న్యూస్. ఆ తర్వాత అన్అఫీషియల్ న్యూస్ ఏంటంటే, డిస్టిక్ ప్రతి జిల్లాకు సెలక్షన్ లిస్ట్ అనేది తొందరలోనే పంపడం జరుగుతుందని, 2-3 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని, 10వ తేదీన అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక ప్రోగ్రాం ఉందండి. ఆ ప్రోగ్రాంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, దసరాలో 3-4 రోజులు ట్రైనింగ్ ఉంటుందని ఒక అన్అఫీషియల్ న్యూస్ కూడా రావడం జరిగిందండి. చెప్తున్నాను చూడండి క్లియర్గా, ఇది అఫీషియల్ న్యూస్ కాదండి, ఇది అన్అఫీషియల్ న్యూస్. కాబట్టి ఈ అన్అఫీషియల్ న్యూస్ ప్రభుత్వం వారు చెప్పిన తర్వాతనే మీరు నమ్మండి. ప్రస్తుతానికి ఇది అన్అఫీషియల్ న్యూస్ గానే భావించండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్కు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ను లైక్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.